గుండు భీమన్న కథలు. షావుకారి పరువు. గుండు భీమన్నను పనిలోకి తీసుకున్న షావుకారు బస్తీలో గుండిగ నిండా నూనె కొని మళ్లీ గుర్రం ఎక్కి తమ గ్రామానికి బయలుదేరాడు. గుండు భీమన్న నూనె గుండిగను నెత్తిన పెట్టుకొని గుర్రం వెనుకగా నడవసాగాడు. చూస్తున్న కొద్దీ గుండు భీమన్నకు గుర్రం మీద మోజు పుట్టుకొచ్చి తనకు కూడా అటువంటి గుర్రం ఉంటే బాగుండనని అనిపించింది. వాడు షావుకార్తో, దొరగారు, ఈ గుర్రం ఖరీదెంత అని అడిగాడు. 500 కొంటావా ఏమిటి అని షావుకారు అన్నాడు. గుండు భీమన్న నడుస్తూ ఆలోచించాడు. ఇంటికి పోగానే షావుకారు పావలా ఇస్తాడు. అది పెట్టి ఒక ఆడకోడి గుడ్డు, ఒక మగకోడి గుడ్డు కొనవచ్చు. ఆ గుడ్లలోంచి ఒక పెట్ట, ఒక పుంజు వస్తాయి. అవి పెద్దయినాక చాలా గుడ్లు పెడతాయి. వాటన్నిటి నుండి కోళ్లు వచ్చి ఇంకా అన్ని రెట్లు గుడ్లు పెడతాయి. అవి కూడా పెద్దయ్యాక అన్నిటినీ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు పెట్టి గొర్రెలను కొని కొద్ది రోజులు మేపితే పెద్ద గొర్రెల మంద తయారవుతుంది. ఆ మందను కూడా అమ్మితే సులువుగా 500 రూపాయలు చేతికి వస్తాయి. ఆ డబ్బు పెట్టి తాను కూడా ఒక మంచి గుర్రాన్ని ఎక్కి దౌడో దౌడు, దౌడో దౌడు అని గుండు భీమన్న అనుకున్నాడు. గుండు భీమన్న నూనె గుండిగను పట్టుకొని 2 చేతులు తీసి కళ్ళెపు తాళ్లు పట్టుకున్నట్టు నటిస్తూ ఎగురుతూ పరిగెత్తాడు. మరుక్షణమే నూనె గుండిగ కింద పడి నూనె అంతా నేలపాలైపోయింది. షావుకారు ఆ చప్పుడు విని వెనక్కి తిరిగి చూసి తన గుర్రాన్ని ఆపి దిగివచ్చి కోపంతో, ఏమిట్రా ఇది అని అడిగాడు. తప్పు నాది కాదండి, నా గుర్రంది. అది మీ గుర్రం కన్నా వేగంగా పరిగెత్తాలని చూసింది అని గుండు భీమన్న అన్నాడు. ఆ మాట షావుకారికి అర్థం కాలేదు. గుండు భీమన్న తను చేసిన ఆలోచన అంతా ఆయనతో చెప్పి, మీరు నా పావలా సంగతి మరిచేరు అని అన్నాడు. వెధవా, నాకు ఇంత నష్టం కలిగించింది చాలక పావలా కూడా అడుగుతున్నావా? ఈ నష్టం తీరేదాకా నీ చేత చాకిరీ చేయించుకున్న తర్వాత నీ పావలా సంగతి చెబుతాను. ముందు ఇంటికి పద అంటూ షావుకారు ఖాళీ గుండిగా భీమన్న తలపై పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. షావుకారి ఇంటి వద్ద ఒక తెల్ల కుక్క ఉన్నది. దానికి ఒంటి మీద పుండు పడింది. రోజు షావుకారు స్వయంగా పుండుకు మందు రాసేవాడు. ఇప్పుడు నౌకరు ఏర్పడ్డాడు గనక ఆయన గుండు భీమన్నతో, ఒరేయ్ భీమన్న, కుక్క పుండుకు మందు రాసి దానిపైన ఈగలు వాలకుండా చూడు అని షావుకారు అన్నాడు. గుండు భీమన్న కుక్కకు మందు రాసి దాని పక్కనే కూర్చున్నాడు. ఈగలు పచ్చిపుండు మీద వాలబోయాయి. వాడు చెయ్యి ఊపి, పొండి పొండి, దొరగారు వాలవద్దని చెప్పారు, వినలేదా అని ఈగలను కోప్పడ్డాడు. ఈగలు అవతలకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చాయి. చెబుతుంటే మీకు కాదు, బుద్ధుండక్కర్లేదా అని గుండు భీమన్న వాటిని కోప్పడ్డాడు. అయితే ఈగలు వినిపించుకోలేదు. దెబ్బకు గాని దయ్యం వదలదు అంటూ గుండు భీమన్న అవతలకు వెళ్ళి ఒక పెద్ద రోకలి తెచ్చి కుక్క మీద వాలిన ఈగలను చావగొట్టబోయాడు. అది చూసి కుక్క హడలిపోయి బయటికి పరిగెత్తింది. భీమన్న దాన్ని వెంబడించాడు. వాణ్ణి చూసి కుక్క మరింత వేగంగా పరిగెత్తింది. ఇద్దరూ ఊరి వెంట పడ్డారు. పారిపోతున్న షావుకారు గారి కుక్కని చూసి ఊర కుక్కలకు అలుసై అవి కూడా దాని వెంట పడ్డాయి. గుండు భీమన్న ఆ కుక్కల మంద వెనక పడ్డాడు. ఈ గొడవలో అసలు కుక్క ఎటో పారిపోయింది. గుండు భీమన్న మరొక తెల్ల కుక్కను పట్టుకొని, తప్పించుకుపోదామనుకున్నావా, ఇంటికి పద అని అన్నాడు. అది వాణ్ణి కరవబోయింది. వాడు దాని మూతిని గట్టిగా నొక్కి పట్టి 2వ చేత్తో దాన్ని ఎత్తుకొని షావుకారు గారి ఇంటికి వచ్చి కుక్కను నేల మీద పెట్టాడు. ఊపిరి సలపక అది దారిలోనే చచ్చింది. షావుకారు గారు ఆ కుక్కను చూసి, ఇదెవరిదిరా, దీన్నెందుకు తెచ్చావు అని కోప్పడ్డాడు. ఇది మనదేనండి, తెల్ల కుక్క, కనిపించడం లేదా అని గుండు భీమన్న అన్నాడు. వెధవ, ఇది మన కుక్క అయితే మరి పుండేది అని షావుకారు అడిగాడు. మందు రాశాముగా, పుండు పోయింది అని గుండు భీమన్న అన్నాడు. షావుకారుకు వాడి మాటలు వింటుంటే మండుకొచ్చింది. మనదైతే మాత్రం చచ్చిన దాన్ని ఇంటికెందుకు తెచ్చావు అని షావుకారు అన్నాడు. నేను పట్టుకున్నప్పుడు అది బతికే ఉంది, నన్ను కరవబోయింది, అందుకని మూతి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అని గుండు భీమన్న అన్నాడు. ఓరి నీ బుద్ధి బుగ్గిగాను, ఎవరిదో ఊళ్ళో వాళ్ల కుక్కను కాస్త చంపేశావు. వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే నా మర్యాద, నీ ప్రాణాలు దక్కవు. దీన్ని ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకో. నేను గడ్డపార తీసుకొని ముందుగా ఊరి బయటకు వెళ్ళి గుంట తవ్వుతాను. అందులో ఈ కుక్కను పాతిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వద్దాం అని షావుకారు అన్నాడు. ఆయన గడ్డపార తీసుకొని వెళ్ళిపోయాక గుండు భీమన్న చచ్చిన తెల్ల కుక్కను ఒక చాపలో చుట్టి చంకన పెట్టుకొని వెనుకగా బయలుదేరాడు. వాడు దారి వెతుక్కుంటూ షావుకారుండే చోటుకు వెళ్లేసరికి ఆయన గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు.
ఇంతసేపు చేశావేమిటి? కుక్కను వేగిరం బయటకు తియ్యి అని షావుకారు గుండు భీమన్నతో అన్నాడు. కాని తీరా చాపచుట్ట విప్పి చూస్తే అందులో ఏమీ లేదు. కుక్క దారిలో ఎక్కడో పడిపోయింది. అయ్యో, వచ్చిన దారిని వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ పారేశావో చూసి తొందరగా పట్టుకురా అని షావుకారు గుండు భీమన్నను మళ్ళీ తరిమాడు. వాడు తాను వచ్చిన దారి జ్ఞాపకం లేక మరొక దారిన యజమాని ఇంటి దాకా వెళ్ళాడు. దారిలో ఎక్కడా చచ్చిన కుక్క కనిపించలేదు గాని ఇంటికి వచ్చేసరికి అసలు కుక్క ఇల్లు చేరి ఒక మూల పడుకొని ఉండటం కనిపించింది. దొంగ పీనుగా, దొరికావా అని గుండు భీమన్న ఆ కుక్కను తీసుకుని షావుకారు వేచి ఉన్న చోటుకు తెచ్చి, ఇదిగోండి బాబుగారు, తెచ్చాను. దొరక్క ఎక్కడికి పోతుంది? దీన్ని పూడ్చేయండి అని గుండు భీమన్న అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది మన కుక్కరా, బతికే ఉంది. దీన్నెందుకు పూడ్చడం? ఆ చచ్చిన కుక్కేది అని షావుకారు అన్నాడు. మీరు కాదన్నారు గాని ఆ చచ్చిన కుక్క ఇదేనండి. ఆ సన్యాసిలాగే ఇది కూడా చచ్చి మళ్ళీ బతికింది అని గుండు భీమన్న అన్నాడు. ఛీ, తప్పుడు వెధవా, వెళ్ళి ఆ చచ్చిన కుక్కను పట్టుకురా అని యజమాని గద్దించాడు. విధి లేక గుండు భీమన్న మళ్ళీ బయలుదేరాడు. ఈసారి వాడు వచ్చిన దారినే వెళ్ళాడు. కుక్క పడిపోయిన చోట గుంపు చేరింది. ఆ గుంపులో దాని యజమాని కూడా ఉన్నాడు. కుక్క ఎలా చచ్చిపోయి ఉంటుందో అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతలో గుండు భీమన్న అక్కడికి వచ్చి చచ్చి ఉన్న కుక్కను చూసి, నువ్విక్కడున్నావా, రా పూడ్చేస్తా అంటూ కుక్కను ఎత్తుకున్నాడు. అందరూ వాణ్ణి నిలదీసి, ఏమిటిది, ఎవరు నువ్వు, ఆ కుక్కతో నీకేం పని, నువ్వే దాన్ని చంపావా అని అందరూ అడిగారు. మీరుండండయ్యా, గుంట దగ్గర మా యజమాని కాచుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ముందు దీన్ని పాతెయ్యాలి అని గుండు భీమన్న అన్నాడు. క్షణంలో నిజం తెలిసిపోయింది. అందరూ కలిసి గుండు భీమన్న వెంట షావుకారున్న చోటుకు వెళ్ళి, ఏంటండి పెద్దవారు, మీకు కూడా ఇదేం పోయే కాలం అని అందరూ అడిగారు. షావుకారికి అవమానమయ్యింది. ఆయన నెత్తిబాదుకుంటూ చచ్చిపోయిన కుక్క యజమానితో, బాబు, దారిన పోయే శనిని ఇంటికి తెచ్చుకున్నాను. వాడి బుద్ధిలేనితనం ఇంతా చేసింది. కుక్క చచ్చినందుకు డబ్బిచ్చుకుంటాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అని షావుకారన్నాడు. వెంటనే షావుకారు భీమన్నతో, చేసింది చాలురా బాబు, ఇక నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అదేమిటి దొరగారు, మరి నా పావలా మాటేమిటి అని గుండు భీమన్న అన్నాడు. చేసింది చాలక ఇంకా పావలా కావాలారా, నీకు సిగ్గులేదా అని షావుకారు కోపంగా అన్నాడు. మీ నష్టం తీరేదాకా చాకిరీ చేశాక పావలా మాట చెప్తానంటిరి కదండి. చాకిరీ చేశాను కదా అని గుండు భీమన్న అన్నాడు. వాడితో మాట్లాడుతూ అక్కడే నిలబడితే నలుగురి మధ్య తన పరువు పూర్తిగా పోతుందని వాడు వదిలిందే చాలనుకుంటూ ఆ షావుకారు వాడికి పావలా ఇచ్చేశాడు. గుండు భీమన్న పరమానందంతో ఎగురుకుంటూ బామ్మకు పావలా చూపించాలని ఇంటికి బయలుదేరాడు. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.